అందుకే అన్న ఏ పార్టీ వచ్చినా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవచ్చు, కానీ ఓటు వేసేది మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీరు ఆలోచన చేసి ఓటు వేయండి. మీరు ఎవరికి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది అని మీకు అనిపిస్తే వాళ్లకు ఓటేయండి. ఎందుకంటే మీరు ఓటు వేసే వాళ్ళ చేతుల్లో మీ భవిష్యత్తునే పెట్టడం లేదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా పెడుతున్నారు. ఇప్పటికీ 10 సంవత్సరాలు అయిపోయింది. మన రాష్ట్రం ఏర్పాటయ్యి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాలలో ఎక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఒక్క అంగుళం ముందుకెళ్ళలేదు మన రాష్ట్రం. కనీసం రాజధాని ఇది అని మనకు చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు. పక్కన హైదరాబాద్ ఉంది, బెంగళూరు, చెన్నై అన్నీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కానీ మనకేమైనా ఉందా అంటే ఒక్కటి కూడా లేదు. అది టీడీపీ అయినా వైసీపీ అయినా ప్రజలకు ఏం చేశారయ్యా అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రజలను బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు. ఇదే చేశారు గత 10 సంవత్సరాలుగా. ఎందుకు తాకట్టు పెట్టారయ్యా? బీజేపీకి ఎందుకు బానిసలయ్యారయ్యా? ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీకి బానిసలు అవ్వాల్సిన అవసరం ఏముంది అంటే దానికి సమాధానం లేదు. వాళ్ళ ప్రయోజనాల కోసం మన ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రానికి 100 పరిశ్రమలు, నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మన బిడ్డలకు. ఎప్పుడు వచ్చినాయి ఉద్యోగాలు? ఉన్నాయా ఇప్పుడు ఉద్యోగాలు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ సిటీ తెలుసా కదన్నా, మీ దగ్గరే ఉంది. అది ఎవరు పెట్టారు? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. 12,000 ఎకరాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఇప్పటికీ దాదాపు 300 కంపెనీకి పైన కంపెనీలు ఉన్నాయి. దాంట్లో కనీసం 1,00,000 ఉద్యోగాలైనా ఇప్పుడు ఇస్తున్నారు అంటే అదంతా రాజశేఖర రెడ్డి గారు చేసింది. గాలేరు నగరి అయినా, తెలుగు గంగా అయినా రాజశేఖర రెడ్డి గారు 90% పనులు పూర్తి చేసి వెళ్లారు. కనీసం 10% పనులైనా పూర్తి చేయడం చంద్రబాబు గారికి వీలైందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? ఎవరు చేశారు? కేవలం 10% పనులే కదా. అది కూడా వీళ్ళకు చేత కాలేదంటే ఇంకా వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? వీళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి? వీళ్ళంతా ఎందుకు నాయకులు కావాలి? మీ మీద ఎందుకు అజమాయిషీ చేయాలి? ఆలోచన చేయండి అన్నా. మళ్ళీ చెప్తున్నాం, ఏ ఒక్కరు అటు బీజేపీ పార్టీ, అటు వైసీపీ పార్టీ, ఇటు చంద్రబాబు పార్టీ, ఇంకో జనసేన పార్టీ, అందరూ ఈ నాలుగు రకాలుగా ప్రజలను దోచుకోవాలని చూస్తున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసింది ఒక్క పార్టీ కూడా లేదు. ఈ రోజుటి వరకు 10 సంవత్సరాలు అయిపోయింది. మనకు ప్రత్యేక హోదా లేదు. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కడతామని చెప్పారు, అది కట్టడం చేత కాలేదు. మనకు రాజధాని ఇస్తామన్నారు, అది ఇవ్వడం చేత కాలేదు. దుగ్గిరాజపట్నం పోర్టు డెవలప్మెంట్ అన్నారు, అది చేత కాలేదు. ఒక్కటంటే ఒక రకంగా కూడా అభివృద్ధి చేసింది లేదు. అందుకే చెప్తున్నాం, ఎవరికి ఓటేస్తున్నాము అని ఆలోచన చేసి ఓటు వేయండి. ఈ రోజుటి వరకు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు మన ప్రత్యేక హోదా గురించి. ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా రాకపోతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు, ఎక్సైజ్ బెనిఫిట్స్ ఉండవు. ఇవేవి లేకపోతే పరిశ్రమలు రావు. గత 10 సంవత్సరాలుగా కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. అదే ప్రత్యేక హోదా ఉండుంటే 100 పరిశ్రమలు వచ్చేవి నియోజకవర్గానికి. ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా అంటే అసలు బిడ్డలంతా వలసలు పోతున్నారు. ఆఖరికి మన రాష్ట్రం ఎలా తయారవుతుందంటే ఉద్యోగాలు లేక, యువతే లేకుండా, మొత్తం యువతంతా వలసలు వెళ్ళిపోయిన యువతే లేని ఆంధ్ర రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు వస్తున్నాయమ్మా. అందరూ 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే కూలీ నాలీ చేసి అప్పు సొప్పు చేసి వాళ్ళను చదివించిన తల్లిదండ్రులు ఏమైపోవాలి? ఎవరిని చూసుకోవాలి? ఉన్న బిడ్డలేమో చిన్న ఉద్యోగాలు, లేకపోతే వలస వెళ్ళిపోయిన బిడ్డలు. ఇదేనా కావాల్సింది మనకు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయన్నాడు ప్రభుత్వ శాఖలు. నేను అధికారంలోకి వస్తే మొత్తం అన్ని పూర్తి చేస్తానన్నాడు, భర్తీ చేస్తానన్నాడు. ఈ రోజుటి వరకు 4.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయాడు. ఇప్పుడు ఎలక్షన్లు కదా అని నిద్ర లేచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నిద్ర లేసి ఇప్పుడు మెగా
ఇప్పుడు మెగా డిఎస్సి అని చెప్పిన వాడు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఇప్పుడు ఒక దగా డిఎస్సి రిలీజ్ చేశాడు. 2 నెలల ముందు ఒక నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు, ఆ పరీక్షలు అయ్యేటప్పుడు, ఆ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఇదేమైనా అయ్యేదా చచ్చేదా? మళ్ళీ ప్రజలను మభ్యపట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వీళ్ళకు ప్రజలకు సేవ చేయాలి అన్న చిత్తశుద్ధి లేదు. ఒక్క నిజమైన ఉద్యమం కూడా ప్రత్యేక హోదా కోసం